మీరు లైవ్ ఎగ్జాంపుల్ ఇది. అది నెంబర్ 15 రెడ్ లేడియా, వెల్కమ్ సీడా, ఇంకోటి కాదు, ఏదైనా సరే పంట వెరైటీ ఏదైనా సరే దానికి వాయు యంత్ర కాంబినేషన్, ఇమ్యూనో ఎన్విరో కాంబినేషన్, మన ఫాస్ట్ రూటెక్స్ హై రిచ్ టైం టు టైం స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా అది ఇప్పటికి ఇదే లైవ్ ఎగ్జామ్ 1 year అయింది. వెల్కమ్ టు వైకే లాబొరేటరీస్. నమస్తే అండి. నమస్తే. మా ప్రోగ్రెసివ్ ఫార్మర్ పప్పాయి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. పప్పాయిలో ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో మేము వైకే లాబొరేటరీస్ పప్పాయి మీద ఏ వీడియోలు దివ్వలేదు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి పప్పాయిలో కరెక్ట్ గా సీడ్ అనేది ఒక బ్యాచ్ బాగుంటే ఇంకో బ్యాచ్ బాగుండట్లేదు. ఈవెన్ ఒక క్రాప్ బాగా వస్తుంది, సేమ్ అదే కంపెనీ విత్తనం తీసుకొచ్చి పెడితే ఇంకో క్రాప్ కొంచెం ఫెయిల్యూర్ అవుతుంది. అంటే సీడ్ అనేది మన కన్సిస్టెన్సీ బ్యాచ్ టు బ్యాచ్ కన్సిస్టెన్సీ లేదు, బాగా ప్రాబ్లం వస్తుంది. మనం నర్సరీని బ్లేమ్ చేయలేము, అట్లా కంపెనీ వాళ్ళని బ్లేమ్ చేయలేము. సో ఎక్కడో బై మిస్టేక్ అవుతుంది. సో అందువల్ల మేము దీని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. కానీ ఈ రీసెంట్ డేస్ లో నెంబర్ 15 గురించి కూడా విన్నాము. నెంబర్ 15 మీద కూడా మన మందులు ఎలా పనిచేస్తాయి, ఇంతవరకు రెడ్ లేడీ మీద మనం ఇచ్చాము. సో నెంబర్ 15 మీద ఎలా పనిచేస్తాయి, దానికి యాజమాన్య పద్ధతులు, దాన్ని ఎలా పండించాలి, రెడ్ లేడీ ఎలా పండిస్తున్నామో అలాగే పండించాలా, దీనికి ఏమైనా స్పెషల్ గా ఏమైనా అటెన్షన్ ఇవ్వాలన్నా, స్పెషల్ గా దీనికి ఏమైనా ఫర్టిలైజేషన్ కావాలన్నా, ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. మండుపల్లి, నా పేరు శ్రీనివాస్ అండి. నేను పొప్పాయి 3.5 ఎకరాలు వేసానండి. ఇప్పుడు 1 ఎకరం వేసి 1 year అవుతుంది. 1 year లో మనకి 8 months కు క్రాప్ స్టార్ట్ అయిందండి. 8 months అంటే ఇప్పుడు 4 నెలల నుంచి మనకి ఎకరా మీద ఇప్పటి వరకు 4 lakhs మనం కటింగ్ చేసినామండి. ఓన్లీ మనం వాడింది కూడా ఆర్గానిక్ లో ఓన్లీ వైకే లాబొరేటరీస్. ఇందులో ప్రొడక్ట్లు వాయువు, యంత్ర, ఆక్స్వేజ్, ఇమ్యూనో, ఇన్విరో, సైటో, ఆరోగ్య, ఈ 7 ప్రోడక్ట్లు వాడినామండి ఈ పొప్పాయికి. వైకే లాబొరేటరీస్ ఆర్గానిక్. ఇందులో స్పెషల్లీగా మనకు పొప్పాయికి 100% మాకు సాటిస్ఫై ఉందండి. ఇది వైకే లాబొరేటరీస్. ఈ మందులు ఏందనంటే ఫస్ట్ మనం స్టడీ చేసింది ఇమ్యూనో, ఇన్విరో, సైటో, దాని తర్వాత ఈ వాయువు, యంత్ర, ఇన్విరో, వాయువు, యంత్ర, ఇన్విరో 4 times 5 times చేసినామండి. ఇమ్యూనో, ఇన్విరో, సైటో ఒక 4-5 సార్లు చేసినామండి. ఇందులో అడుగులో డ్రిప్లో ఏం చేసినామంటే మన రూటెక్స్ హై రిచ్ ఒక 15 సార్లు ఇచ్చినామండి. 15-20 సార్లు ఇచ్చినామండి 1 year లో. మాకు 100% సాటిస్ఫై ఉన్నది. ఇప్పుడు ఇంకా మేము 4 lakhs కటింగ్ అయింది. ఇందులో ఇంకా 50% కూడా కాలేదు, 30-40% అయిందండి. ఇప్పటికి చైన్ కానీ, గ్రీనిష్ కానీ, స్టెమ్ కానీ, మీద గ్రోతింగ్ కానీ, అయ్యో ఇది స్టెమ్ అండి. ఈ స్టెమ్ ఇంత బాగా రావాలంటే ఒక ఎరువులే సరిపోవు. దీనికి కంపల్సరీగా ఫాస్ట్ రూటెక్స్ అనేది ఒక 30 times. ఎన్నిసార్లు ఇచ్చింటారు సార్? ఒక 30 times ఇచ్చినామండి. ఇగో చూడండి, ఎన్ని గాడుపు వచ్చినా, ఎంత గాలి దుమాలం వచ్చినా, వర్షం వచ్చినా ఏ మాత్రం డ్యామేజ్ కాలేదండి. బ్రహ్మాండంగా ఉంది స్టెమ్. 1 year క్రాప్ ఇప్పుడు 1 year అండి. 1 year క్రాప్. సో బ్రహ్మాండంగా ఉంది. ఇగో చూడండి, కాయ చూడండి, ఒక్క కాయ 3 kg పైననే. నెంబర్ 15 లో ఇంత సైజు రాదు కదా జనరల్ గా. రాదండి. మన ఆర్గానిక్ లో మన వైకే లాబొరేటరీస్ ఇప్పుడు కొత్తగా సూర్యం అనేది ఒక 3 times ఇచ్చినామండి. బ్రహ్మాండంగా ఉంది. అంటే మీరు సూర్యం ఇచ్చిన తర్వాతనే మనకు సైజ్ బాగా కనపడింది. బ్రహ్మాండంగా ఉందండి. బ్రహ్మాండంగా ఉంది. అంతకుముందు సైజ్ ఎంత? లేదు, అంతకుముందు కొంచెం సైజ్ తక్కువ ఉండే. ఇంకా సూర్యం ఇచ్చినాక గ్రీనిష్ చూడండి, అగో మీ దాకా చూడండి, ఇది చూడమ్మా, పైకి తీయండి. ఏం లేదండి, ఫార్మర్స్ ఏంటంటే మెంటల్ గా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే అది ఎనీ క్రాప్, ఎనీ వెరైటీ, ఎనీ కంపెనీ ఏదైనా సరే పప్పాయి అనగానే మనము ఖచ్చితంగా ఆర్గానిక్ తోనే పంట తీసుకోవాలి. ఆర్గానిక్ అంటే మొత్తం దానికి పశువుల ఎరువు బాగా ఇవ్వాలి, ఆర్గానిక్ మాన్యూర్ ఎక్కువ ఇవ్వాలి. దానికి మన ప్రొడక్ట్స్ కొన్ని రూటెక్స్, తర్వాత ఈ హై రిచ్, ఈ సూర్యం ఇలాంటి ప్రొడక్ట్స్ తోనే మనం పంట తీసుకోవాలి. ఎక్కువ కెమికల్స్ జోలికి పోయినామంటే ఏమవుతుందంటే కొంచెం స్ట్రెస్ అవుతుంది. ఇది చాలా సెన్సిటివ్ పంట ఇది. సో మనం ఈ ఫార్మర్ చేసిన పద్ధతి చూస్తే అది చూడండి, 8 feet విడ్త్ పెట్టారు బాగా. 8 feet ఉంది విడ్త్. మొక్కకి 6 feet, 6 నుంచి 7 feet దానికి ఉంది. కొంచెం మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే సక్సెస్ ఇక్కడ బెడ్ సిస్టమ్ బాగా వేస్తారు. చూడండి మీరు, బెడ్ ఎంత హైట్ ఉందో. ఈ బెడ్ ఇంత హైట్ ఉండడం వల్ల మనకు మొక్క స్టెమ్ కూడా బాగా వచ్చింది. ఎప్పుడైతే బెడ్ హైట్ ఉందంటే దీనికి రూట్స్, మన రూటెక్స్ ఇవ్వడం వల్ల రూట్స్ బాగా డెవలప్ అయ్యి మొత్తం ఎక్కడుందో మొత్తం మట్టి అంతా బాగా దాని మినరల్స్ మొత్తం తీసుకుంటుంది. అవును సార్. ఇప్పుడు ఇక్కడ ఉంది, దీని వేర్లు వచ్చేసి నాకు కలిసి ఆల్మోస్ట్ కలిసిపోయి ఉంటుంది మీకు. అంతేనా సార్? ఈ 2 చెట్లు వేర్లు కలిసిపోతాయి. అంత ఫాస్ట్ గా రూట్స్ డెవలప్ అవుతాయి రూటెక్స్ ఇస్తే. సో ఎప్పుడైతే రూటెక్స్ ఇవ్వడం వల్ల రూట్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్ మొత్తం తీసుకుంటుంది. అది
తర్వాత ఇంకొకటి టైం టు టైం స్ప్రే చేసుకోవాలి. ఓకే. కెమికల్స్ లేకుండా ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి సార్? 7 to 8 days కి ఒక స్ప్రే చేసుకోవాలి. ఓకే. తప్పదు ఇంకా మనకు. సో 7 to 8 days కి ఇప్పుడు ఒకప్పుడు మనం ఇమ్యూనో సైటోప్లస్ ఉండేది. ఇమ్యూనో సైటోప్లస్ కి కంటే ఇంకొంచెం ఒక 10% బాగా అగ్రెసివ్ గా బాగా పర్ఫార్మెన్స్ ఇంకా మంచిగా మనం ఇప్పుడు వాయు యంత్ర ఎన్విరో కాంబినేషన్ ఇస్తున్నాం. అంటే ఇమ్యూనో సైటోప్లస్ లో కొంచెం పెస్ట్ పోయేది కాదు. ఓకే సార్. మనకు రెడ్ మైట్స్, అవును సార్, ఆ వైట్ ఫ్లై కొంచెం తక్కువ పోయేది. ఆ సైటోప్లస్ తో పోయేది కానీ కొంచెం తక్కువ పోయేది. సో ఇప్పుడు మనం వాయు యంత్ర ఎన్విరో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొత్తం పెస్ట్ కంప్లీట్ గా పోతుంది, ప్లస్ వైరస్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే సార్. సో అది కంటిన్యూ చేసుకోవాలి మీరు. వాయు యంత్ర ఎన్విరో కంటిన్యూ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు దీని తర్వాత ఇంకా ఫంగిసైడ్ వస్తే నానో సిల్వర్ 1 ml, క్యూరియల్ 2.5 ml ఆర్ 5 ml అయినా కూడా. ఓకే సార్. మీరు ఆ కాంబినేషన్ ఇచ్చారా? నానో సిల్వర్, క్యూరియల్ కాంబినేషన్ ఇచ్చారా? ఇచ్చినాం సార్, 2 times ఇచ్చాం. అది నానో సిల్వర్ 1 ml ఇవ్వాలా, ఆక్సివేజ్ కూడా 1 ml ఇవ్వాలి లీటర్ కి. క్యూరియల్ వచ్చేసి మీరు 2.5 5 ml కూడా చేసుకోవచ్చు. 5 ml 5 ml ఇచ్చి ఆ కాంబినేషన్ చేసుకుంటే మీకు ఫంగిసైడ్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే సార్. బ్రహ్మాండం కంట్రోల్ అవుతుంది. చేసినాం సార్, ఇప్పటికైతే మాకు సాటిస్ఫై అయింది సార్. మేము ఇవి కొట్టినాం కదా, వాయు యంత్ర ఎన్విరో, మళ్ళీ సూర్యం ఒకటి మొన్న ఒక 1 month నుంచి 2 times ఇచ్చాము సార్, 3 times ఇచ్చాము. బ్రహ్మాండంగా ఉంది సార్. ఇదో కవర్ ఇదే. ఈ సూర్యం మీకు ఎందుకు ఇంత బాగా పనిచేసింది అంటే దీంట్లో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సార్. మేము చూసినాం సార్, ఇక్కడ మొత్తం రాసినాం మనము, ఎన్ని ఒక 12 రకాలు 10 రకాలు. దీంట్లో మాలిబ్డినమ్, జింక్, ఎన్పీకే, మొత్తం కాల్షియం, నైట్. బ్రహ్మాండంగా ఉంది సార్. మేము ఇడిచినాం కదా డ్రిప్ లో, మన గ్రీనిష్ గానీ అసలు అని ఇది మన గ్రీన్ గానీ కాయ మన కలర్ గానీ, ఈ సూర్యం గానీ మన వాయు యంత్ర గానీ ఇన్విరో గానీ ఇవి కొట్టిన దానివల్ల మనకు ఏంటంటే రెడ్ ప్లస్ టేస్ట్ ప్లస్ స్వీటు ప్లస్ ఇది కొట్టిన దానికి కొట్టిన దానికి చాలా తేడా ఉంది సార్. ఇది కెమికల్ వాడిన దానికి మన ఈ ప్రోడక్ట్లు వాడిన ఆర్గానిక్ ప్రోడక్ట్లు వాడిన దానికి చాలా అంటే చాలా తేడా ఉంది సార్. అంటే స్టార్టింగ్ నుంచి ఫాస్ట్ రూటెక్స్ హై రిచ్ కాంబినేషన్ లో ఇచ్చుకోండి. కాయ సైజు అంటే ఒక 6 months నుంచి సూర్యం కాంబినేషన్ తో డ్రిప్ లో ఇచ్చుకోండి. మీకు ఇంకా కొంచెం ఫర్టిలైజర్ కావాలనుకుంటే మీరు ఏమైనా ఫర్టిలైజర్ కూడా ఇచ్చారా? 13-045 ఇచ్చినాం సార్, అప్పుడప్పుడు ఇచ్చారు. కానీ మెజారిటీ అంతా ఇదే సార్. ఫాస్ట్ రూటెక్స్ సూర్యం కలిపి ఇచ్చారు మీరు? అవును సార్. 2 ప్యాకెట్లు ఇది, 3 లీటర్లు ఫాస్ట్ రూటెక్స్. ఈ 2 అన్నిటికి ఇచ్చారా? ఇది ఒకదానికి ఇచ్చారా? మొత్తం దానికి కూడా ఇచ్చినాం సార్. మీరు నెంబర్ 15 ఇదే ఫస్ట్ టైం? మీరు పప్పాయి పెట్టడం ఫస్ట్ టైం? పప్పాయే ఫస్ట్ టైం సార్ మాకు. అసలు మాకు ఇది మీరు ఏదో సజెషన్ ఇష్టం మేము పెట్టినా కానీ మాకు అసలు పప్పాయి గురించి మాకు ఆలోచన కూడా లేదు సార్. బాగుంటుందని మీరు చెప్పుట్లో మేము పెట్టినాము, మాకు కూడా సాటిస్ఫై ఉంది సార్. చాలా చాలా సంతోషంగా ఉంది. మనం వచ్చిన కస్టమర్లు కూడా బయట 14-15 కొంటుంటే మనది 22 రూపాయలు అమ్ముతున్నాం. 22 రూపాయలు మార్కెట్ లో అమ్ముతున్నాం సార్. మినిమం 20 రూపాయలు, బయట 15 రూపాయలకు కూడా రిక్వైర్మెంట్ లేదు. అయినా మనం 20 రూపాయలు మార్కెట్ లో 5 రూపాయలు మనము ఏది ఈ వైకే ప్రోడక్ట్లు వాడిన దాంట్లో మనం 5 రూపాయలు మనం నిలబెట్టి అమ్ముతున్నాం. అది కూడా మనకి ఎంబడెంబడే చూస్తున్నాం కదా సార్. ఒక్క పండు లేదు చూడండి, పండు లేదు. సో ఫార్మర్స్ కి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ వచ్చే 1 year. జనరల్ గా మిగతా వాళ్ళ ఫీల్డ్ కి పోతే 1 year కి మొత్తం పంటే పోతుంది. పంట కథం ఇంకా అది. వాళ్ళు 4-5 కటింగ్లు తీసుకుని పంట మొత్తం పోతుంది. ఇది దీనికి ప్రాణం. ఈ స్టెమ్ రావడానికి మెయిన్ ఆర్గానిక్ కార్బన్స్ చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. సో దీనివల్ల మనకు ప్రోబియల్ యాక్టివిటీస్ లైక్ వానపాములు బాగా మంచి బెనిఫిషియరీ బ్యాక్టీరియా ఇవన్నీ బాగా డెవలప్ అయ్యి మొత్తం ఎక్కడుందో అక్కడ మొత్తం భూమిలో ఉన్నటువంటి పోషకాలంతా తీసుకుంటుంది. అందువల్ల ఇంత సక్సెస్ అయింది ప్రోడక్ట్. సార్ ఇప్పుడు మాకు అడుగుతున్నాం సార్, ఈ రూటెక్స్ అనేది మేము ఇక్కడ మొదల్లో పోయొచ్చా సార్? యాక్చువల్ గా మొదల్లో పోస్తే మంచిది, ఇంకా మంచిది. మేము పోపిస్తాం సార్, మాకు అట్లేం లేదు. మనకు చాలా బెస్ట్ మెథడ్ అది. ఫాస్ట్ రూటెక్స్ 3 లీటర్లు. ఇది మన ఇంకోటి హై రిచ్ ఉంది. అంటే ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి హై రిచ్ అయినా పోవండి, సూర్యమైనా ఇవ్వండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అట్లా కూడా చేయొచ్చు. సూర్యం ఈ ప్రోడక్ట్ లో 80% ప్రోటీన్ ఇది. ఇది నాకు తెలిసి ఇంతవరకు ఎవడు ఈ పర్సెంటేజ్ 80% ప్రోటీన్ అంటే హైయెస్ట్. టేస్ట్ బాగుంటుంది, నైట్రోజన్ బాగుంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, అన్ని ఎలిమెంట్స్ ఆర్గానిక్ పద్ధతిలో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే సూర్యము ఇట్స్ నథింగ్ బట్ 13-045 కెమికల్ లాగా అనుకోండి. 13-045 కెమికల్ ఎట్లనో అట్లా ఇది ఆర్గానిక్ పద్ధతి. కాకపోతే అంత పర్సెంటేజ్ ఉండదు. అదేంటంటే ఇది స్లోగా రిలీజ్ చేస్తుంది భూమిలో. ప్లస్ భూమికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మంచిగా ఆర్గానిక్ పద్ధతిలో మనకు ఇది కూడా దీనివల్ల కూడా మనకు వానపాములు, తర్వాత మనకు మైక్రోన్యూట్రియన్స్, లోపల మనకు బెనిఫిషరీ బ్యాక్టీరియా ఇవన్నీ బాగా ఫామ్ అవుతాయి దీనివల్ల. అదే 13-045 0050 ఇస్తే ఒకసారిగా మనకు వస్తుంది గ్రోత్, కాయ సైజ్ అవుతుంది. కానీ
లాంగ్ రన్ రాదు అది. ఇది ఏంటంటే స్లో రిలీజ్. ఇప్పుడు ఒక 2 ట్రిప్లు ఇది ఇచ్చి అదొక ట్రిప్ ఇచ్చి హై రిచ్ కూడా ఇవ్వండి. ఏదైనా సరే ఆర్గానిక్ వెళ్ళండి, అది కూడా ఇవ్వండి. అది కూడా మీరు 13-044-0050 అది కూడా ఇవ్వండి. అది కూడా ఇవ్వండి. స్ప్రే కూడా చేయొచ్చు, 1 గ్రామ్ per లీటర్ స్ప్రే కూడా చేయొచ్చు. ఇది చేయొచ్చా సార్? చేయొచ్చు.